వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ముందుగా ఈరోజు మనం చూస్తే నిన్న అమిత్ షా రాకతో కొంత తెలంగాణలో కొంత ఆసక్తి నెలకొంది అని చెప్పుకోవాలి. ఒకవైపు బీజేపీని లేపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకుంటూనే మరోవైపు రాబోయే రోజుల్లో అధికారంలోకి బీజేపీ ఖచ్చితంగా రాబోతుంది, తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుంది అంటూ కూడా అమిత్ షా నిన్న మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. అదేవిధంగా నిన్న కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆయన లేవతిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మాటలు, అదేవిధంగా మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఎత్తువేతకు సంబంధించి దేశవ్యాప్తంగా మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు మొత్తం కూడా తీసేస్తాము, ఈ ఇంప్లిమెంట్ దేశవ్యాప్తంగా చేస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ పాలన నిరంతర పాలన, కుటుంబ పాలన అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ పోలీసులను కావాలని కేసీఆర్ హ్యాండ్లో పెట్టుకొని కావాలని బీజేపీ నేతలపై కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తున్నారంటూ కూడా ఆసక్తికరంగా మాట్లాడారు. దీనిపై ఈరోజు మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్ పాయింట్లో ప్రధానంగా ఈ అంశాన్ని మనం లేవనెత్తి మాట్లాడబోతా ఉన్నాం. మనతో పాటుగా ఈరోజు స్టూడియోలో రాజు యాదవ్ గారు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా నాగేష్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా సుధాకర్ శర్మ గారు బీజేపీ నుంచి కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాగేష్ గారితో ఒకసారి చర్చిద్దాం. నాగేష్ గారు, నిన్న అమిత్ షా తెలంగాణకు రావడం ఒకవైపు అయితే, మరోవైపు మనం చూస్తే మైనారిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఎత్తువేత, ఎస్సీ ఎస్టీ బీసీలకు దేశవ్యాప్తంగా కూడా ఇస్తాము అంటూ చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి మాటేనా? మైనారిటీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఎత్తివేస్తే మైనారిటీలు ఊకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? న్యూస్ వ్యూవర్స్కి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు నిన్న జరిగిన సభ, బీజేపీ సభ, గొప్పగా చెప్పుకుంటున్న సభ ఏది, ఎందుకోసం, పర్పస్ ఏంది? ఖచ్చితంగా అది మాత్రం తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సభలాగా అనిపించలేదు. అది అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ మాట్లాడట్లేదు. తెలంగాణ సమాజానికి బీజేపీ ఏమి ఇస్తుందో అది చెప్పాలి. తెలంగాణ సమాజం పట్ల బీజేపీ ప్లానింగ్ ఏంటి, ఫ్యూచర్ ఓరియంటేషన్ ఏది, అది చెప్పాలి. ఇక్కడ ఉన్న పథకాల్లో వాళ్ళు నేషనల్ లెవెల్లో ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారో దానివల్ల తెలంగాణ సమాజానికి ఎంత లబ్ధి చెందింది అది మాట్లాడాలి తప్ప, లీక్ అయింది, పేపర్ లీక్ అయింది, తెలంగాణ సమాజంలో పిఎస్సి సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కరప్షన్కి గురవుతుంది, సింగిల్ ఫ్యామిలీ కరప్షన్ ఇన్వాల్వ్ అవుతుంది అని మాట్లాడుతున్నారు. అవును, మరి అధికారం ఎవరి దగ్గర ఉంది? బీజేపీ దగ్గరనే ఉంది, సెంట్రల్లో. మీరు తలుచుకుంటే ఎంతసేపు ఇక్కడ మా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు అనుకోండి, బీఆర్ఎస్ నేతలకు ఎవరికైతే కరప్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళకి మీరు తలుచుకుంటే ఎంతసేపు? సెంట్రల్లో మీరే ఉన్నారు పవర్లో. మీరు ఇక్కడికి వచ్చి ఇంకోటి, ఇక్కడ బీజేపీ ఆల్వేస్ ట్రైస్ టు, ఎలా ఉంటుంది వీళ్ళ స్ట్రాటజీస్ అయితే, డిస్టర్బెన్స్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఎలా? ఇప్పుడు వచ్చి మైనారిటీస్ పట్ల ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ ఉన్న మైనారిటీస్కి రిజర్వేషన్ నుంచి తలఫ్ చేస్తామని. అది సమాజంకి ఉపయోగపడే మాటనేనా? అది అమిత్ షా లాంటి హోమ్ మినిస్టర్, నేషనల్ లెవెల్లో హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాట అది. రిజర్వేషన్ తీయడం నిజంగా సమాజానికి మంచిది? అసలు మంచిదైతే మనం ఇప్పుడు మండల్ కమిషన్ ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నాము? 50% ఓపులో పెట్టి మిగతా వర్గాలకి, ఓబీసీకి కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి, మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? దానివల్ల ఇప్పుడు రిజర్వేషన్ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి లేదండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పటి నుంచి బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రతి ఒక్క సమాజానికి చెందిన జనాల కోసం రిజర్వేషన్ ఉంటే వాళ్ళ ప్రయారిటీస్ ముందుకు వస్తారు, ఎడ్యుకేషన్లో లబ్ధి పొందుతారు, ఎకనామికల్గా, పొలిటికల్గా వాళ్ళ రైట్స్ అన్నీ సాటిస్ఫై అవుతుందన్న కాన్సెప్టే రిజర్వేషన్. ఇవన్నీ బీజేపీకి అర్థం కావు, ఎట్టకేలకు అర్థం కావు. వాళ్ళకు డెమోక్రసీ అంటే ఏందో తెలియదు. ఇప్పుడు రెస్పెక్టెడ్ అంత పెద్ద పొజిషన్ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడాల్సిన మాటలన్నా సేమ్ ఇదే కాన్సెప్ట్ వాళ్ళు తెలంగాణలో అమలు చేస్తున్నారు ఆల్రెడీ. ఏం చేశారు వాళ్ళంటే, మైనారిటీస్ రిజర్వేషన్ 4% తీసుకెళ్ళి ఓబీసీ సమాజానికి ఇచ్చారు. అది అంటే ఎలా ఇచ్చారు? కంప్లీట్ ఇల్లీగల్ వేలో ఇచ్చారు. ఎందుకు? మైనారిటీస్ ఈ దేశపు సమాజానికి చెందిన వాళ్ళు కాదా? సేమ్ అదే చిచ్చు పెట్టడానికి మళ్ళీ వచ్చారు. ఈ సభ అనేది బహిరంగ సభ, అంటే బహిరంగంగా వీళ్ళు క్లెయిమ్ చేస్తుంటే ఈ సొసైటీలో తెలంగాణ సమాజంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాము అన్నారు. ఇంకో స్ట్రేంజ్ మాట ఏంటంటే, వాళ్ళు అన్నది ఏంటంటే, తెలంగాణలో యువత పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కలిగిన పరిపాలన లేదన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయింది అన్నారు. అవును, అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అయితే మీ గవర్నర్ ఇక్కడ స్టేట్లో
ఆర్టికల్ 163 కింద ఓ శాపం కేసులో తీసుకున్నాం కదా స్పెషల్ అడ్మినిస్ట్రేషన్. అలాంటిది వాళ్ళ ఏ రూలింగ్ గవర్నమెంట్ అయితే ఉందో బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ పట్ల యాక్షన్స్ తీసుకోండి. అంటే మీ దగ్గర అధికారం ఉన్నా సరే మీరు ఏం చెయ్యరు. కాకపోతే ఇవన్నీ మాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే బీజేపీ ఆబ్వియస్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణ. సేమ్ లైక్ ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిందో మహారాష్ట్ర ఎలక్షన్కి టార్గెట్ చేసుకొని తెలంగాణ ఎలక్షన్కి టార్గెట్ చేసుకొని సేమ్ కాన్సెప్ట్ అండి ఇది. బై ఎలక్షన్ హుజరాబాద్ బై ఎలక్షన్ ముందు దళిత ముందు ప్రకటించడం కానివ్వండి, ఎలక్షన్లో బెనిఫిట్ అవ్వడానికి అధికారం మళ్ళీ చేజిక్కించుకోవడానికి ఓ అబద్ధపు పూరితమైన ఫిలాసఫీ మన సొసైటీలో వదిలితే ఈ తెలంగాణ సమాజం వీళ్ళకి నమ్మింది చాలాసార్లు. ఇప్పుడు బీఆర్ఎస్కి 8 years నమ్మింది, అన్ని అబద్ధాల హామీలే. ఈ 8 years కంప్లీట్ గా రూలింగ్ లో ఉన్నారు. తెలంగాణ ఫస్ట్ అన్న మొత్తం చెప్పిన తర్వాత మీరు చెప్పండి అన్న. మీ వర్షన్ లో మీకు టైం వస్తుంది అన్న. బీఆర్ఎస్ ఏదైతే చెప్పిదో తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి చేసి చెప్పండి కూడా 4 చేసింది. సరే అన్న, ఇప్పుడు మీరు అంత గట్టిగా చెప్తున్నారంటే సరే అన్న వినండి కళ్యాణ లక్ష్మి చెప్పలేదు అన్న. మీరు ఏం చేయలేదో చెప్తా, మీకు ఓపిక ఉందంటే వినండి అన్న. ఊర్లో చూడండి నీళ్ళు ఎట్లున్నాయి కాళేశ్వరం వల్ల. ఇలా అంబేద్కర్ సెక్రటరీ ఇచ్చిన మాటమే పెట్టిండు, మాట నిలబెట్టుకుండు, 100% నిలబెట్టుకుంటాడు. ఏదైనా పుట్టగానే నడికేవారు ఎమ్మెల్యేగా అన్ని వస్తాయి. 100% కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ అందింది. నాగేష్ గారు ఇప్పుడు దేశంలో ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే తెలంగాణ రాష్ట్రమే చెందింది, కేసీఆర్ ఆధ్వర్యంలోనే చెందింది. రాజు యాదవ్ గారు అండ్ నాగేష్ గారు ఇప్పుడు ప్రధానంగా మనం చేస్తే చర్చ ఇక్కడ ఏంది బీఆర్ఎస్ కాదు, ఇక్కడ ఏంది మనకు ప్రధానంగా ఎజెండా ఏంది. నిన్న అమిత్ షా మాట్లాడినటువంటి సభలో ఆయన మాట్లాడినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ మీద మనం కొనసాగుదాం. ఇంకొక అంశం ఏంది అని అంటే అదే కాంటాక్ట్స్లో ఇంకొక అంశం ఏంది అని అంటే కేసీఆర్ దీనిపై ఇప్పుడు రాజు యాదవ్ గారు మాట్లాడారు. కేసీఆర్ నియంత్రణ పాలన చేస్తూ ఉన్నాడు, పోలీసులను చేతిలో పట్టుకొని ఈరోజు బీజేపీ కార్యకర్తలపై అనుచిత దాడులు, కార్యకర్తలపై దాడులు నిర్వహిస్తూ ఉన్నాడు, నేతలపై కేసులు పెడతా ఉన్నాడు, జైళ్ల పాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి నేను అమిత్ షా సభాముఖంగా చెప్పి కేసీఆర్ని గద్దె దించుడే అని కూడా నినాదం చేశాడు. నా కేసీఆర్ని గద్దె దించుడు కాదు, ఢిల్లీలో వాళ్ళ గద్దె దించడానికి ప్రజలు రెడీ అవుతున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. ఇవాళ ఓవరండి పోలీసులను చేతిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళని జైల్లో పెడుతుంది. ఇవాళ మీరా మేమా? మీ ప్రభుత్వం రాకముందు 8 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈడీలో ఎన్ని కేసులని, ఇవాళ ఎన్ని కేసులని? ఈడీ, బోడీ, సిబిఐ ఎవరి చేతిలో ఉంది? మా చేతిలో ఉందో వాళ్ళ చేతిలో ఉందా? ఢిల్లీలో లిక్కర్ స్కీమ్ తెస్తే దాని స్కీమ్ ని తీసుకుపోయి మీరు స్కామ్ చేస్తున్నారు. ఎక్కడ దొరకటారు? కేసీఆర్ని మీరు రాజకీయంగా ఎదుర్కోలేరు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎదుర్కోలేక ఇవన్నీ ప్రొపగండాలు చేస్తున్నారు. కేసీఆర్ కూతురు ఇలా ఏం చేసింది? కవిత మేడం గారు, మీరు చేస్తే తప్పు చేస్తే రుజువు చేయండి. ఏమైంది? 3 సార్లు ఎంక్వైరీకి పిలిచిరు, ప్రతి దానికి మేము సహకరించినాం. అదే మీ బిఎల్ సంతోష్ గారు ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? రావాల్సిందే కదా. మరి మీ బండి సంజయ్ గారు ఉన్నారు, మరి బండి సంజయ్ సిట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, ఎందుకు రాలే? మరి అదే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వగానే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుండు ఆయన ఏమున్నాయో అని. మరి బండి సంజయ్ ఎందుకు రాలేదు? నేను అడుగుతున్నా, బండి సంజయ్ రావాలి కదా. పోలీసులని చేతిలో పెట్టుకొని కేసీఆర్ ఆట ఆడుతున్నట్టే ఇవాళ పోలీసులను చూడండి. ఇవాళ ముద్దు న్యూస్ చూడండి, షర్మిల గారు ఒక ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నారు, దేశంలో ఎక్కడ లేదు. ఏంటంటే పోలీసులు ఎవరి చేతులు రండి. మొన్న యూపీలో జరిగిన చూడండి, అతీక్ అహ్మద్ అనే అతన్ని ఎవరు కాల్చిరండి? పోలీసులు. ఆయన తప్పు చేసిండొచ్చు, చేస్తే నువ్వు ఆయన పోలీసులు కావాలా? ఏమంటారు? యూపీలో రౌడీజం ఉండదు, యూపీలో మర్డర్లు కావద్దు. మరి మీ ముందు మీ పోలీసు వాళ్ళము ఒక సివిలియన్ వచ్చి కాలుస్తుంటే వాడు జై శ్రీరామ్ అంటుంటే మీరేం చేస్తున్నారు? వాడు మీ మనిషే కదా, వాడు మీ బీజేపీ బీటీమే కాబట్టి వాడు కాల్వగలిగిను. వాడు కాల్చినప్పుడు మీ ఇమీడియట్గా మీ పోలీసులు వాడిని కాల్చాలి కదా. ఏం చేస్తారు? ఆపడానికి ప్రయత్నం చేశాడు. వాడు 22 కాల్చిండు. ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం? పోలీసులు వాళ్ళ చేతున్నా మా చేతున్నా? దేశంలో ఎక్కడైనా జరిగినా పోలీసులు ఉన్నప్పుడు ఎవరైనా సివిలియన్ పోయి ఎక్కడైనా షూట్ చేయడము, ఒక పచ్చకడు కొట్టారు పోలీసులు ఉంటే, ఒక చెంప కొట్టరు. అలాంటిది ఇలా మా మీద ఎట్లా నిందలేసారు ఈయన అమిత్ షా గారు మీరు సభకు రండి, వెల్కమ్. తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణకి ఏం తెచ్చిరండి? ఇన్నిసార్లు వచ్చిపోయారు, వచ్చి ఏం ప్యాకేజ్ ఇస్తున్నారు? మా అభివృద్ధి చూసిపోతున్నారు మీరు. మా అభివృద్ధి తెలంగాణలో జరిగే అభివృద్ధి చూసి తట్టుకోలేక ఇక తెలంగాణ మీద కన్ను పడ్డది. కంటిన్యూషన్ గా అభివృద్ధి హైదరాబాద్ ఒక అమెరికా లాగా డెవలప్ అయింది. ఒకసారి 8:30, 9 o'clock టైంలో ఒకసారి మా నుంచి
గచ్చిబౌలి, గోపన్పల్లి, ఒకసారి మియాపూర్ రౌండ్ కొట్టండి. ఎంత డెవలప్ ఇవాళ ఐటీ, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వచ్చినాయి మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. ఇవాళ టీఆర్ ప్రభుత్వం ఎంత డెవలప్మెంట్ చేస్తుందో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఈయన అంటారు 12% రిజర్వేషన్ క్యాన్సిల్ చేశాను. ఎందుకండి ముస్లింలతో వీళ్ళకి ఇంత ఇబ్బంది? ముస్లింలు మనుషులు కారా? వాళ్ళు ఇక్కడ పుట్టలేదా? వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదా? మనం 4 సంవత్సరాలు మేము పోయి అమెరికాలో ఉండగా గ్రీన్ కార్డ్ రాగానే మా గ్రీన్ కార్డ్ వచ్చిందని చెప్పుకుంటాము. ముస్లింలని ఎందుకు మీకు ఇది? ముస్లింలు ఏం చేసిర్రు? ముస్లింలు ఓటేయట్లేదా? ముస్లింలకు హక్కు లేదా? మనం పోయి అమెరికాలో బతకొచ్చు కానీ ముస్లింలు ఇక్కడ పుట్టిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళు, వాళ్ళ తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి పుట్టిన వాళ్ళు వాళ్ళు ఇక్కడ పుట్టి ఎట్లా అది అనేది వాళ్ళేందని వాళ్ళ తరం కాదండి, వాళ్ళ తరం కాదు, వాళ్ళ తరం కాదు, బీజేపీ వాళ్ళ తరం కాదు. 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్పేది ఇప్పుడు రాజు యాదవ్ గారు చెప్తున్నటువంటి మాట. సో ఇంకొక విషయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ టర్మ్లో మనం చూసుకుంటే అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సో సెకండ్ టర్మ్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. బట్ సెకండ్ టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత బీజేపీ కంటిన్యూషన్గా మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వాళ్ళు సీరియల్గా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. చాలా సీరియస్గా కూడా అగ్రెసివ్గా కూడా తెలంగాణకు వస్తూ ఉన్నారు. నెలకు 15 రోజులకు ఒక ఢిల్లీ నుంచి ఒక నేత హైదరాబాద్కి వస్తూ ఉన్నాడు, తెలంగాణకు వస్తూ ఉన్నాడు. తెలంగాణలో ఏదో ఒక ప్రోగ్రాము, ఏదో ఒక మీటింగ్లు పెడతా ఉన్నారు, ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. బట్ తెలంగాణకి సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ కావాల్సినటువంటి పథకాల గురించి ఎందుకు చర్చించట్లేదు? సో అధికార బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాలలో కూడా ప్రశ్నిస్తూ ఉంది, మీడియా ద్వారానో లేకపోతే లేఖల ద్వారానో ఏదో రకంగా చేస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీకి కూడా కావాల్సినటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కూడా కొన్ని ఉన్నాయి. మరి వాటిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకెళ్ళట్లేదు? వస్తున్నటువంటి నేతలు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఫస్ట్ మీరు అడిగారు కాంగ్రెస్ పార్టీ రోల్ ఏందండి. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఇంజస్టిస్ కనబడితే మేము వాయిస్ రేస్ చేస్తున్నాం. అది అమిత్ షా ఉండని, అది బీజేపీ ఉండని, అది బీఆర్ఎస్ ఉండని, మాకు అది సంబంధం లేదు. ఇక్కడ అన్నగారికి చాలా టెక్నికల్గా చాలా విషయాలు కరెక్ట్ చేయాలి. నేను అన్నగారు అన్నారు ఇచ్చింది తెలంగాణ, ఇచ్చింది కాంగ్రెస్ చిత్తశుద్ధిగా మా పిల్లలు అనుకుని. ఫస్ట్ థింగ్ అలా కాదు. తెలంగాణ రావడానికి ఓ ప్రాసెస్ ఉంటదన్న. అసెంబ్లీ రిజల్యూషన్ అవుతాయి, పార్లమెంట్ ఇచ్చేయాలి. మీరు తెచ్చుకున్నారు, కంగ్రాచులేషన్. ఇప్పుడు చెప్పేది ఇచ్చిన వాళ్ళు కాంగ్రెస్. ఓపికగా వింటే మీరు కౌంటర్ చేయండి, నేను వింటాను. దేర్ షుడ్ బి బేసిస్ ఆన్ స్ట్రాంగ్ లాజిక్ ఉండాలి. మీరు కరెక్ట్ ఉండండి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, మీరు తెచ్చుకున్నారు తెలంగాణ అని. ఎప్పటి నుంచి అన్న 1960 నుంచి తెలంగాణ ప్రజా సమితి ఉన్నప్పటి నుంచి పోరాటం మొదలైంది. 1500 మన యువత బలిదాన తర్వాత ఫామ్ అయింది తెలంగాణ. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అసెంబ్లీలో బిల్ రిజల్యూషన్ పెట్టింది ఇక్కడ. అప్పుడు కంబైన్ ఆంధ్రలోన మీరు వినండి, సరే అన్న. ఇప్పుడు సరే అన్న, ఆ అంత పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు 30 లక్షల యువత పేపర్ లీకేజ్ అయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మన నాయకులు లేరన్నా రిప్రజెంటేషన్. సరే ఇవన్నీ కనిపెట్టే ఇప్పుడు అమిత్ షా అసలు నేతలు ఏమంటున్నారు? అసలు బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ నేతల వర్షన్ ఏంది? నిన్న అమిత్ షా మాట్లాడిన మాటలకు సంబంధించి బీజేపీ నేతలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు సుధాకర్ శర్మ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. సుధాకర్ శర్మ గారు, నిన్న మీ అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కొంత ఆసక్తిగా మారినాయి. ముస్లిం రిజర్వేషన్ల ఎత్తివేతకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ ని గద్దదించిన తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడమే అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇక్కడ మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నేతలు మొత్తం బీజేపీ పై మొత్తం మండిపడుతున్న సిచ్యువేషన్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల కూల్గా ఉండమని చెప్పండి. నిన్న పనులన్నీ చెప్తూ ఉన్నారు 8 years లో. అలాగే క్రాస్ నిన్న మన హోంమంత్రి గారు హైదరాబాద్ రావడం, అమిత్ షా గారు రావడం జరిగింది. ఇది పార్లమెంట్ ఉండేటువంటి ప్రతి పార్లమెంటు లో కూడా ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం మనము. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర మంత్రి గారు వచ్చి ఈ సమావేశాలు ఏర్పడి, ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి ఈ చేవెళ్ల పార్లమెంట్ లో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ
దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి, అదేవిధంగా మన మైనారిటీ యొక్క రిజర్వేషన్ గురించి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పాలసీ ఏంటంటే మొదటి నుంచి కూడా మనము ఈ యొక్క మత మత మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. మొదటి నుంచి కూడా మా మేనిఫెస్టో ఉంది, 2014 అంతకుముందు మన 2018 కూడా ఉంది. దాన్ని తెలంగాణలో 4% ఈ రిజర్వేషన్లు మైనార్టీలకు ఇవ్వడం వల్ల, ముస్లింలకు ఇవ్వడం వల్ల ఓబీసీలకు నష్టం జరుగుతుంది. మళ్ళీ 4% ఓబీసీలకు ఏ విధంగా జరుగుతుందంటే వాళ్ళు విద్య, ఉద్యోగము, పొలిటికల్ గా కూడా వాళ్ళకి 4% వాళ్ళకు పొందుతుండ్రు. ఆ విధంగా మన ఓబీసీలకు నష్టం జరుగుతుంది. మళ్ళీ ఇది 4% తీసుకుంటూ వాళ్ళు మన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే మొన్న 10% ఉందో దాంట్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఉంది. అంటే డబుల్ రిజర్వేషన్ పొందుతున్నారు. అదొకటి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం. కాబట్టి మొన్న కర్ణాటకలో కూడా 4% రిజర్వేషన్ ను మేము రద్దు చేసినాం. తెలంగాణలో కూడా ప్రభుత్వం వస్తే రద్దు చేస్తామని చెప్పడం ఒకటి. అది మా పార్టీ పాలసీ. ఇవాళ మొదటిసారి కాదు, లేదో మన అమిత్ షా గారు వచ్చి చెప్తే మొదటి విషయం కాదు, మా మేనిఫెస్టోలో ఉంది. అదొకటి. రెండోది, ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పరిపాలన కొనసాగుతుంది, కుటుంబ పాలన కొనసాగుతుంది. మనం చూస్తే ప్రతిరోజు కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా భూములు కబ్జా చేస్తుండ్రు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుండ్రు, ప్రైవేట్ భూములు కబ్జా చేస్తుండ్రు. ఈ విధంగా అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతుండ్రు. కాబట్టి ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. 4 మన ఉప ఎన్నికలు జరిగితే 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది. 2018 ఎలక్షన్ల తర్వాత ఎన్నికలు జరగగానే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే కారు సరువు 16 అని చెప్పారు. ఆ ఎన్నికల్లో కూడా 4 భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం, ఈ అవినీతి ప్రభుత్వం, కుటుంబ పాలన ప్రభుత్వం పోవాలని కోరుకుంటారు. కాబట్టి ఆ విషయాన్ని మన అమిత్ షా గారు ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ నేత రాజు యాదవ్ గారు ఉన్నారు. ఆయన ఒక 2 కౌంటర్లు, మీకు 2 క్వశ్చన్లను కూడా సంధిస్తా ఉన్నారు. మొదట ఇప్పుడు డబల్ రిజర్వేషన్లకు సంబంధించి ఎత్తివేత అని చెప్పేసి ఒకటి, కేసీఆర్ నిరంతర పాలన అని చెప్పేసి 2 అంశాలకు సంబంధించి కూడా ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు రాజు యాదవ్ గారు. ఇప్పుడు చెప్తుండు బీఆర్ఎస్ పాలన అవినీతి పాలన అని చెప్పి. బీఆర్ఎస్ పాలన అవినీతి అయితే రెండోసారి పట్టం కట్టకపోతేనే. ఒకటి, మీ 4 ఎంపీలు గెలిచిర్రు, తెలంగాణ రాష్ట్రంకి ఏం చేసిర్రు? సోయం బాపురావు గారు కానీ, ధర్మపురి అరవింద్ కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ వాళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎంత అభివృద్ధి చెందింది? వాళ్ళు సొంతంగా సెంట్రల్ నుంచి ఏం నిధులు తెచ్చి డెవలప్ చేసిరని అడుగుతున్నా. ఈటెల రాజేందర్ గారు కానీ, రాజా సింగ్ కానీ, రఘునందన్ రావు గారు కానీ వాళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో, వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళు సెంట్రల్ నుంచి ఎంత ఫండ్ తెచ్చి ఎంత డెవలప్మెంట్ చేసిరో మీరు చెప్పాలి. ఎందుకు గెలిచి కూర్చొని అనుభవిస్తున్నారు? ఇవాళ చెప్తారు తెలంగాణ మంత్రులు కబ్జాలు చేసిరని. అది మీలాంటి వాళ్ళు, మీ బీజేపీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని బట్టగాల్చి మీదేస్తున్నారు. ఎవరు ఎక్కడ కబ్జాలు చేయలే, ఎవరు కబ్జాలు చేసే రోజులు లేవు. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది. ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండే, ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది. ఏదున్నా కానీ సిస్టమ్ మీద నడుస్తుంది. ఒక రోజు అప్పట్లాగా లేదు, ఏదున్నా ఆన్లైన్ ఉంది. ఎక్కడ కరప్టెడ్ లేదు, ఏం లేదు. రాసి పెట్టుకోండి. ముద్దుగా 3వ ముచ్చటగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అదే కాకుండా ఇవాళ మహారాష్ట్రలో కూడా, దేశంలో ఎక్కడెక్కడి నుంచో బీఆర్ఎస్ కి మంచి స్పందన వస్తుంది. భారత రాష్ట్ర సమితి జాయిన్ కానీ ఎక్కడెక్కడో వచ్చి జాయిన్ అవుతారు. మేము ఇక ఓన్లీ మహారాష్ట్ర మీదే కాన్సన్ట్రేట్ చేసినాము. మహారాష్ట్ర తర్వాత చూడండి మెల్లమెల్లగా ఇంకో 4-5 సంవత్సరాల్లో దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మేము చూపిస్తాము. ఇవాళ కేసీఆర్ గారు అభివృద్ధి చేయకపోతే కుటుంబ పరిపాలన అంటారండి. కుటుంబం ఒకరే, వాళ్ళ కుటుంబం వల్లే మంత్రులు, కుటుంబం వల్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు రా. వేరే వాళ్ళు ఎవరు మంత్రులు లేరా? చెప్పి వేరే వాళ్ళు ఎవరు మంత్రులు, వేరే వాళ్ళు ఎవరు మినిస్టర్లు లేరా? వేరే క్యాస్ట్ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? తెలంగాణలో అభివృద్ధి చెందినట్టు బీజేపీ రాష్ట్రంలో ఎక్కడైనా అలాగా అభివృద్ధి జరుగుతుందా? మేము ఇచ్చే పథకాలు మీరు ఇస్తున్నారా? చెప్పండి. నేను చెప్తున్నా, ఒక నిమిషం ఆగండి. ప్రతి ఊర్లో రోడ్లు వేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఊర్లో స్థానిక వాటికలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ప్రతి ఊర్లో ఎన్ఈడి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అవన్నీ కూడా ప్రతి గ్రామంలో మీరు మాట్లాడినంతసేపు నేను తప్పుడు దగ్గర ఉన్నా.
మీరు మాట్లాడినంతసేపు నేను చప్పుడు చేయకుండా విన్నాను. రాజు యాదవ్ గారు one second. ఒకసారి సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మీ ఇద్దరు చెప్తా ఉన్నారు, రెండు అధికార పార్టీలు, ఇక్కడ రాష్ట్ర అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీ. అసలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి విపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఎవరు డెవలప్ చేశారు, ఎవరు మాట్లాడుతా ఉన్నారు, ఎవరు ఏమంటున్నారు? సో నాగేష్ గారు, 2014 నుండి మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఎత్తివేత 12% రిజర్వేషన్ల ఎత్తివేతకు సంబంధించి 2014 మేనిఫెస్టో నుంచి మా భారతీయ జనతా పార్టీలో ఉంది, దాన్ని ఖచ్చితంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి ఇప్పుడు మనకు సుధాకర్ శర్మ గారు అంటున్నారు. సో ఈ మాటకి మరి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ విపక్షంలో రెండు పార్టీలకు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ మీది. సో మీ పార్టీ నుంచి ఏం చెప్తారు మీరు? బీజేపీకి చెప్తా, బీఆర్ఎస్కి చెప్తా, వినే ఓపిక ఉంటే. ఇందాక సార్ అన్నారు ఏమని, బీజేపీ పార్టీ ఏమో రోడ్లు వేసింది, ఇల్లులు కట్టిందని. అయితే ఇందిరా ఆవాస్ యోజన కింద, నరేగా కింద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసింది, ఇవన్నీ పక్కన పెట్టండి సార్. ఇప్పుడు మనకు టు ద పాయింట్ మాట్లాడతా. అమిత్ షా గారు నిన్న వచ్చారు, తెలంగాణ సమాజానికి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వబోతున్నారు, ఫ్యూచర్ ఏంటి, అది మాట్లాడాలా. ఇక్కడ ఉన్న లీకేజ్ల గురించి బీఆర్ఎస్ మీద మాట్లాడిర్రు. అవును, బీఆర్ఎస్ వాళ్ళు గుజరాత్ నుంచే నేర్చుకున్నారు. 2012 మోడీ గారు సీఎం ఉన్నప్పుడు, అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ అక్కడ పేపర్ లీక్ ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గుజరాత్లో. అది ఇక్కడ నేర్చుకున్నారు వీళ్ళు. ఇంకో విషయం, మీరు అంటున్నారు ఈ రిజర్వేషన్ అనేది, సారీ టు సే యూ, మీరు రిజర్వేషన్ పట్ల కొంచెం నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎలా అంటే, మీరు మందల్ కమిషన్ని ఒకసారి గ్రహించాలి. మందల్ కమిషన్ ఫామ్ అయినప్పుడు 50% ఓపెన్లో పెట్టింది, 50% ఓబీసీ, ఎస్సీ, సమాజానికి కరెక్ట్ ఈక్వల్ రేషియోలో డివైడ్ చేసి ఇచ్చారు పాపులేషన్ బేస్ మీద. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే ఇంకో కాన్సెప్ట్ ఉంది, దాని కూడా రిజర్వేషన్ ఉంది. ఈ సమాజానికి కావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిషరీ, ఎవరైతే ఎకనామికల్ సెక్షన్ ఉండని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎవరున్నా మందల్ కమిషన్లో రిజర్వేషన్ క్లియర్ కట్గా వచ్చింది. అది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. దానికి విపి సింగ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తే సడన్ స్టెబుల్ అయిపోతే, పివి నరసింహారావు కాంగ్రెస్, రాజీవ్ గాంధీ కాంగ్రెస్, పంచాయత్ రాజ్, ఇందాక రోడ్లు అంటున్నారు కదా మీరు, అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్, ఇందిరాగాంధీ ఆవాస్ యోజన కింద అన్ని చేసింది కాంగ్రెస్. మీరు క్లెయిమ్ చేస్తున్నారు కదా, ఫాల్ క్లెయిమ్. ఇంకో విషయం, మీరు గొప్పగా అంటున్నారు కదా బీజేపీ మిత్రులు, ఏది మేము దేశంలో డెవలప్మెంట్ ఎత్తున వెళ్తుంది, మోడీ వచ్చినప్పటి నుంచి మాకు అడ్డు ఎవరు లేరని. ఒకవేళ డెవలప్మెంట్ అవుతుంది అంటే, డాలర్కి ఇండియాకి, ఈరోజు ఇండియన్ కరెన్సీకి ఎవరు దేకట్లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లో. అది మీరు గ్రహించాలి. అదేం డెవలప్మెంట్ సార్? ఈరోజు ఈ ఆమ్ ఆద్మీ మీద ఇన్ఫ్లేషన్ ఒక హిస్టారికల్లీ ఉంది. అలాంటి డెవలప్మెంట్ ఎక్కడ అవుతుంది సార్? అసలు మీ ఫిక్స్డ్ మీరు గొప్పగా చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులకు వస్తే, ఇక్కడ వీళ్ళు అంటున్నారు తెలంగాణ సమాజాన్ని కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ సమాజం అని. తెలంగాణ సమాజం అసలు ఎసెన్స్ ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. అది తెలంగాణ సమాజం కోసమా? అంబే స్టాచ్యూ పెట్టారు తెలంగాణ సమాజం కోసమా, మహారాష్ట్ర ఎలక్షన్ కోసమా? వై మహారాష్ట్ర, వై నాట్ కర్ణాటక? ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళండి, మహారాష్ట్రనే ఎందుకు? సరే, ఇవన్నీ పక్కన ఒక్కసారి మనము సుధాకర్ శర్మ గారిని క్వశ్చన్ చేద్దాం. ఎందుకు అని అంటే, నిన్న అమిత్ షా మాట్లాడిన నిన్న జరిగినటువంటి ఇష్యూస్ లో, నిన్న జరిగినటువంటి అంశానికి సంబంధించి ఒకసారి మన బీజేపీ నుంచి మాట్లాడదాం. జరిగింది ఎంత, జరగబోయేది ఎంత అనే విషయం కూడా చర్చిద్దాం. జరిగింది ఎంత, జరగబోయేది ఎంత అనేటువంటి అంశాలను కూడా చర్చిద్దాం. ఒకసారి సుధాకర్ శర్మ గారు చెప్పండి, ఇద్దరు వర్షన్ విన్నారు. హలో, కట్ అయిందండి. హలో, రాజు యాదవ్ గారు, ఒకసారి ఆయన గెస్ట్ వచ్చిండు, ఆయనతో ఒకసారి మాట్లాడు. అసలు నిన్న జరిగినటువంటి సభ మొత్తం కూడా బీజేపీ. సో బీజేపీ నుంచి మనం మాటలు ఎక్కువ వినాలి, ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు కనుక మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ విషయాలు తెలుసుకుందాం. నాగేష్ గారు, ఒక 2 minutes, ఒక 2 minutes మనం ఒక్కసారి సుధాకర్ గారితో మాట్లాడదాం. హలో సార్, వినబడుతుందా? హలో గారు, హలో, సుధాకర్ శర్మ గారు చెప్పండి. ఇప్పుడు నన్ను మొత్తం చెప్పనియలేవు మా మిత్రులు ఇద్దరు. సార్ ఏం చేసిండ్రు బీజేపీ అని చెప్తుంది. హలో, ఆడియో వస్తుందా సార్? వినబడుతుందా? సుధాకర్ శర్మ గారు, ఒక 2 నిమిషాలు మొత్తం కూడా చెప్పేసేయండి. ఇప్పుడు మీరు నిన్న మాట్లాడినటువంటి అమిత్ షా మాట్లాడిన మాటలకు సంబంధించి మొత్తం చెప్పేసేయండి. నేను చెప్తున్నా, అదే నన్ను మొత్తం చెప్పనియలేదు. 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలకు
హైవే తోటి కనెక్ట్ చేసి అనేక చోట రైలుతోటి రైల్వే లైన్లతోటి కనెక్ట్ చేసినాం. ఫ్రీగా ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం ఇస్తున్నాం. మన రామగుండం కాంగ్రెస్ పార్టీ జమానాల రామగుండం ఫ్యాక్టరీ మూతపడితే దాన్ని 6,200 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఆ యొక్క ఫ్యాక్టరీని పునరుద్ధరించడం. రైతులకు యూరియా పుష్కలంగా లభించేటువంటి అవకాశం దొరికింది. అయితే టిఆర్ఎస్ నాయకులు 2014 ఆ తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజులలో తెలుస్తామని చెప్పారు. మరి 100 రోజులు పోయి ఇప్పుడు దగ్గర 3,000 4,000 రోజులు అయింది. మరి ఎందుకు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలియలేదు? సో అనేకమైనటువంటి ఇతర ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయి. దేని కూడా దాని జోలికోలేదు. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా మన అమిత్ షా గారు చెప్పిండ్రు. ఈ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదో కొనసాగిస్తుందో ఈ ప్రభుత్వం పోవాలనేటువంటి విషయాన్ని ప్రజలు కోరుతుంటారు. కాబట్టి ఆ విషయాన్ని వారు చెప్పడం జరిగింది. భారతీయ జనతా ఇంకో విషయం ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ హయాంలో సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వ నిధులు వచ్చేది. కానీ ప్రతి సంవత్సరం 1,20,000 కోట్ల రూపాయలు వస్తుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి ఎల్ఐసిని ఎందుకు ప్రైవేటీకరణ చేసినండి? గూడ్స్ రైలు ఎందుకు ప్రైవేటీకరణ చేసినండి? దాన్ని కూడా మరి ఇన్వెస్ట్ చేసి మీరు కాపాడుకొని దాన్ని నడిపించవచ్చు కదా. ఏదో కంపెనీని మేము కాపాడినామంటారు. మరి అలా విశాఖ స్టీల్ ఎందుకంటే విశాఖ స్టీల్ ఎందుకు మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారండి? నష్టంలో ఉన్నప్పుడు మరి దాన్ని నడిపించవచ్చు కదా. ఆ కెపాసిటీ లేదా? ఒకటి చేసి 4 అమ్ముకుంటారు కదా. ఒకటి మంచి చేయడం కాదు, 4 మంచి చేయాలా? ఇవాళ దేశం చూసేలా విమోచన దినం నడిపించే పరేడ్ గ్రౌండ్ లో చేస్తామంటారు అమిత్ షా గారు. ఏమనుకున్నంత మాట అంటున్నా? మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజులలో తెలుస్తామని ఎందుకు జరగలేదు అది చెప్పండి. హైదరాబాద్ ఐడిపిఎల్ హెచ్ఎండిపి అనేకమైన ఫ్యాక్టరీలు మూతపడి దాని గురించి ఎందుకు పట్టించుకుంటలేదు అది చెప్పండి. అవన్నీ ఏం లేదు. అవన్నీ చెప్పేది మీ బీజేపీ ఎంపీ పసుపు బోర్డు తెస్తాడు. మరి బాండ్ పేపర్ ఇచ్చిండు కదా. మరి ఏమై బాండ్ పేపర్ ఎంపీ ఎక్కడ ఏమైంది పసుపు బోర్డు? మరి పసుపు బోర్డు రాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అనేకమైన సదుపాయాలు వాళ్ళకి దొరుకుతున్నాయి. బోర్డు మీరేం బాండ్ పేపర్ రాసిచ్చారు అది చెప్పండి. మీరేం బాండ్ పేపర్ రాసిచ్చారు? పసుపు బోర్డు లేకపోతే మీకు ఏం రాసిచ్చారు? పసుపు బోర్డు తెస్తామని రాసిచ్చారు. అయితే అవును, రైతులకు ఫ్రీ ఎరువులనేనండి. 2018 ఎన్నికల కంటే మొదలు కేసీఆర్ గారు రైతులందరినీ పిలిచి ఏం చెప్పిండు? ఇప్పుడు నుంచి రైతులకందరూ కూడా ఎరువులన్నీ ఫ్రీ. ఈ ప్రభుత్వం దేశమంతా కూడా ఆశ్చర్యపోతుంది. కేసీఆర్ అందుకే ఉంటుండేమో అనుకుంటారు అని చెప్పి ఇప్పటికే ఎరువులు లేదు, ఏం లేదు. ఏమైనా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమం, మోసపూరిత కార్యక్రమాలకు పాల్పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నారు. అదే విషయాన్ని మీ వర్షన్ ఇప్పుడు మీరు చెప్పారు. రైతులకు జరిగినటువంటి విషయాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇంప్లిమెంటేషన్ కావచ్చు, 32 జిల్లాలలో రోడ్ల ఇంప్లిమెంటేషన్, రైళ్లకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్, రైస్ గోడౌన్స్ కి సంబంధించిన 5 కిలోల రైస్ కి సంబంధించి ఇవన్నీ మాట్లాడారు. సో వీటన్నిటికి సంబంధించి ఫస్ట్ ఒక్కసారి విపక్ష పార్టీ కాంగ్రెస్ ఏమనుకుంటుంది అంటే, కాంగ్రెస్ ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాలి. నాగేష్ గారు, ఇప్పుడు 2 పార్టీలకు మీరు ఇంతకుముందు కూడా నేను చెప్పిన 2 పార్టీలకు మీరు యాంటీగా ఉన్నారు, అంటే మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు 2 పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండాలు వాళ్ళ చెప్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్స్ మనం వింటున్నాం. మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ ప్రధాన చర్చ, మనము ఇప్పుడు 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ మీటింగ్స్ పెట్టబోతా ఉంది. బట్ ఇన్నిసార్లు వస్తున్నటువంటి నేతలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు రాష్ట్రం కోసం ఏం చేస్తూ ఉన్నారు? మరి రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నటువంటి నేతలు ఇంప్లిమెంటేషన్లో మేమున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ అక్కడ ఏం చేసింది గవర్నమెంట్, అక్కడ ఏం చేయలేదని చెప్పేసి ఈరోజు అధికార పార్టీని ఎలాగొట్టేందుకే బీజేపీ అధికారంలోకి రాబోతా ఉంది అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మీరు ఈ అంశానికి సంబంధించి 2 నిమిషాల్లో చెప్పండి, మీరు ఏం చెప్పండి. వీళ్ళు చేసింది ఏంటంటే, ఇండియన్ సమాజానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ ఓ అబద్ధపు పూరితమైన ప్రామిస్లు చెప్పారు. వీళ్ళకి నమ్మారు జనాలు. దళితులు సీఎం అవుతాడు, కాపల కుప్పలాగా ఉంటాము, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు. ఈరోజు అన్నగారు డౌట్ అడిగారు,
ఏం లేదు, అన్నీ ఆన్లైనే. ధర్ని కూడా ఆన్లైనే. అన్నకు చెప్పండి, అది డెత్ నుంచి బర్త్ సర్టిఫికేట్ జిహెచ్ఎంసీలో అన్ని కరప్షనే, రైట్. ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ అన్నగారు అంటున్నారు ఏమని, రైల్వేస్ కట్టాము, హైవేస్ పట్టాము అని. రైల్వేస్ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లికి అది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇన్స్టాల్ చేసిరు, దానికి ఇంతవరకు ఫండ్స్ ఇవ్వలేదు వీళ్ళు. ఇప్పుడు నడుస్తున్న హరితహారం, రీసెంట్గా తెలంగాణలో నడుస్తున్న హరితహారం, యాజ్ పర్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 33% ఆఫ్ ది ఫారెస్ట్ కవర్స్ సపోజ్ టు బి అండర్ ఫారెస్ట్. ఏది తెలంగాణ సక్సెస్ అయిందో అందులో హరితారం అని వీళ్ళు గొప్పగా చెప్తారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు. 29% రీచ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయింది. వీళ్ళు ఒక దాంట్లో మాత్రం సక్సెస్ అయ్యారని నాకు ఖచ్చితంగా చెప్తా. ఇంకోటి బీజేపీ సోదరులు అన్నట్టు మేము ప్రతి ఒక్క హైవే ఊర్లకు కనెక్ట్ చేశామని. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కట్టిందే కాంగ్రెస్, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్, ఇప్పుడు అన్నగారు అంటున్నారు, బీఆర్ఎస్ అన్నగారు ఏమన్నారు బీజేపీ అన్నగారితో, మీరేం ఇచ్చిరో తెలంగాణకి చెప్పాల్సిన అవసరం ఉంది అని. బీజేపీకి ఆన్సర్కి 0 అన్న, 0 మార్క్స్. వీళ్ళు అంటున్నారుగా, వీళ్ళు ఇద్దరు సక్సెస్ అయ్యారు ఎక్కడ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అరుచుకుంటూ అర్థం పర్థం లేని మాట మాట్లాడుతూ. అయితే పెట్టండి అన్న నేను ఇప్పుడు నేనంటున్నా, ఆన్లైన్ ధర్నీలో సంవత్సరానికి ఆన్లైన్ ధర్నీలో 50 crore rupees కరప్షన్ అవుతుంది. దానికి చెప్పండి అన్న ఫ్యాక్ట్, అది రిపోర్ట్. అరే అది న్యూస్ పేపర్ ఆర్టికల్ నేను చూపిస్తా అన్న, వినండి అన్న. April 22 హిందూ న్యూస్ పేపర్ లో ఉందన్న. ఒక నిమిషం, నిన్న కాక మొన్న ఈటెల రాజేందర్ అన్నాడు రేవంత్ రెడ్డి 25 కోట్లు తీసుకున్నాడు. ప్రూఫ్ లేదు కదా దానికి, మీ రేవంత్ రెడ్డి గారు పోయి ఒట్టు తిన్నాడు కదా. అట్లా ప్రూఫ్ ఉండాలి, ఏదైనా ప్రూఫ్ లేని మాట్లాడొద్దు, నోటికి వచ్చింది మాట్లాడొద్దు. అవును, నేను ఏమంటున్నా, ఆయన ప్రూఫ్ లేదు, ఎవరి దగ్గర ఈటెల రాజేందర్ ప్రూఫ్ లేదు, ఉత్తగాడు. మీరు ఉత్త మాటలు మాట్లాడొద్దు, జెన్యూన్ కూడా చెప్పాలి. 50 కోట్లు ధరణిలకు స్కామ్ జరుగుతున్నది, మీరు ప్రూఫ్ చూపియండి. దేశ ప్రజలు మాకు పడని న్యూస్ ఛానల్ 100 ఉంటాయి, 100 రాస్తారు. లాస్ట్ క్వశ్చన్, కొన్ని సెక్షన్స్ పెట్టి ఓ ఇండివిజువల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కి వాయిస్ రైజ్ చేసి అగైనెస్ట్ గా తప్పులు చూపిస్తే ఈ రోజు మళ్ళా జైలుకి వెళ్ళి వచ్చిండు, అటెంప్ట్ టు మర్డర్ కేసు. మళ్ళా మాట ఎట్లుంటది, ఒక యాంకర్ మీరు ఒక హైదరాబాద్ బ్యూరో చీఫ్ గా మీరు ఎట్లా మాట్లాడతారు, మళ్ళా ఎట్లా మాట్లాడతారు, ఏందని మాట్లాడదు. మళ్ళా వాడు ఒక మనిషి, వాడు ఒక యాంకర్, వాడు ఒక రిపోర్టర్. అన్నగారు మీరు జర్నలిజం పేరండి వాడు. మనకు ప్రధాన ఎజెండా మాట్లాడదాం. ఎందుకు దేశంలో నాగేష్ గారు ఇప్పుడు ధరణి ఎజెండా ఒక్క నిమిషం రాజు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు టీవీలో వచ్చి, అంటే అది మీకు హక్కు ఇచ్చింది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న. ఇప్పుడు ఏది పర్సనల్ కాదన్న ఇక్కడ అన్న, మీరు అన్న మీరు క్లారిటీ చేసుకోండి అన్న. తెలంగాణ సమాజం ఇంపార్టెంటా, వన్ ఫ్యామిలీ ఇంపార్టెంటా? మీరు మాట్లాడేది టీవీ పైన. మళ్ళీ కాదన్న, ఇక్కడ ఇప్పుడు సారీ అన్న, టాపిక్ డైవర్ట్ అయింది. టాపిక్ నేనే తీసుకొస్తా. బీజేపీ పార్టీ ఏం చేసిందో చెప్పాలి తెలంగాణ సమాజానికి. బీజేపీ పార్టీ ఏం చేసింది అనే అంశాలపై మనం మాట్లాడదాం. సో ముందుగా ఒక్కసారి రాజు యాదవ్ గారు, ఇప్పుడు 12% ఉన్నటువంటి రిజర్వేషన్కి సంబంధించి దేశవ్యాప్తంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు న్యాయం జరిగేలా మాది కార్యాచరణ ఉండబోతోంది అనేది బీజేపీ కరాఖండగా చెప్తా ఉంది. 9 సంవత్సరాల నుంచి ఏం చేశారండి? 9 సంవత్సరాల నుంచి ఏం చేశారు? 2014 లో పెట్టిన మేనిఫెస్టో ఉన్నారు కదా, మరి 9 సంవత్సరాల నుంచి ఏం చేశారు? నిద్రపోతురా? ఇప్పుడు మేల్కున్నారా? వాళ్ళన్ని మాటలండి. దీన్ని అంగీకరిస్తారా? మైనారిటీ ప్రజలు అంగీకరిస్తారా? దీన్ని అంగీకరించారండి. మా తెలంగాణ ప్రజలుగా, తెలంగాణలో అయితే 0% వాళ్ళ మాటలే పట్టించుకోరు, కానీ ఆల్ ఇండియాలో ఇక్కడే కాదు, జన్మలో వాళ్ళు చేయలేరు. 12% ప్రామిస్ చేసింది, జన్మలో వాళ్ళు చేయలేరు. ఇంక్రీజింగ్ 12% కూడా ప్రామిస్ చేసింది, ఇచ్చారా 12% మైనారిటీస్ కి? చలో మైనారిటీస్ కి బీఆర్ఎస్ చాలా ప్రేమ ఉందన్న. 12% బీఆర్ఎస్ మైనారిటీకి 100%, మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలకి. దీనికి బీజేపీ నేత ఏం సమాధానం చెప్తారు? దీనికి బీజేపీ నేత సుధాకర్ శర్మ గారు ఏం సమాధానం చెప్తారో విందాం. సుధాకర్ శర్మ గారు,
సో బీజేపీ ఏం సమాధానం చెప్పదలుచుకుంది? ఇప్పుడు మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎత్తివేస్తాము, వాళ్ళకి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి 2014 నుంచే మా ఆచరణలో ఉంది అని చెప్పి ఉన్నారు. బట్ ఇక్కడ వీళ్ళు దాన్ని తిరస్కరిస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు దాన్ని తిరస్కరించేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఇక్కడ పట్టించుకునేదే నాదులు లేరు అని చెప్తా ఉన్నారు. సో దీన్ని దేశవ్యాప్తంగా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఓట్లు దండుకునేటువంటి వాళ్ళ మాటలు 4% వాళ్ళకు ఇవ్వడం, రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఓబీసీలకు 4% నష్టం జరుగుతుందండి. విద్య వైద్యంలా, ఆ తర్వాత పొలిటికల్ గా మజ్లిస్ పార్టీ 4% ఓబీసీలకు కార్పొరేటర్ రిజర్వేషన్ వస్తే దాంట్లో మైనారిటీస్ వచ్చిండ్రు. ఓబీసీలకు 4% తగ్గింది. ఆ విధంగా ఓబీసీలకు నష్టం జరుగుతుంది. మైనారిటీలకు డబుల్ రిజర్వేషన్ వస్తుంది. ఒకటేమో 4% రిజర్వేషన్, రెండోది ఈబీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ 10% దాంట్లో కూడా రిజర్వేషన్ వస్తుంది. 2 రిజర్వేషన్ వరకు ఎట్లా వస్తుంది? ఇప్పుడు 4% రిజర్వేషన్ తీసడం వల్ల వాళ్ళకి ఏ నష్టం లేదు. ఈబీసీలో వాళ్ళకు వస్తుంది, దాని రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారండి? 12% ఇస్తామండి. ఎక్కడ పోయింది? 4-8 ఏళ్ళు అవుతుంది. 12% రిజర్వేషన్ ఎందుకే లేదు? కాబట్టి ఇవన్నీ కూడా మాటలే. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు చెప్పిండ్రు. మీకు 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. ఎక్కువేనండి, ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష పాత్ర పోషించమని ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీ ఎమ్మెల్యేలను ఎక్కడ పోయిండ్రు? మరి ఇప్పుడు 2, 3, 4 ఉన్నారు. కౌన్సిల్ హోల్సేల్ గా పోయిండ్రు. హోల్సేల్ గా అమ్ముడు పోయినరా? మరి ఏమైందో టీఆర్ఎస్ పోయిండ్రు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి లేదు. మీరు ఏం చెప్పినా ఓట్లాడుతారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మిమ్మల్ని గెలిపిస్తే మీరు కాంగ్రెస్ పార్టీ ఉండడానికి గ్యారెంటీ ఉందా? బీఆర్ఎస్ పార్టీ చేసి అభివృద్ధి పనులు చేసుకుని మీ బీజేపీ కార్పొరేటర్ కూడా 4 వచ్చారు కదా. మళ్ళీ రీసెంట్ గా హైదరాబాద్ బీఆర్ఎస్ లకి ఎందుకు వచ్చారు? మళ్ళీ మీ ఫస్ట్ మళ్ళీ మీ వాళ్ళని కాపాడుకోండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి పని తెలంగాణ రాష్ట్రము ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకోవడానికి, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పని చేయడానికి బీఆర్ఎస్ పార్టీలో వస్తారు. ఎవరు నక్కవట్లేదు, ఎవరు పోవట్లేదు. కార్పొరేటర్లు మీ బండి సంజయ్ గారు, మీ బీజేపీ కార్పొరేటర్లు గెలవగానే మీ బండి సంజయ్ గారు భాగ్యలక్ష్మమ్మ గుడి దగ్గర ఒట్టేపించుకున్నా కూడా ఒక 4-5 కార్పొరేటర్ మీ దగ్గర లేరుగా వచ్చారు, జాయిన్ అయ్యారు కదా. ఏమైతే చేసే అభివృద్ధి వచ్చి జాయిన్ అవుతుంది. బీఆర్ఎస్ అభివృద్ధి అర్థమవుతుంది. ఆత్మహత్యల అభివృద్ధి జరుగుతుంది, అప్పులలో అభివృద్ధి జరుగుతుంది, అవినీతిలో అభివృద్ధి జరుగుతుంది, కుటుంబ పాలనలో అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ అభివృద్ధి గవర్నమెంట్ భూములు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, చెరువులు మనం అభివృద్ధి చేస్తున్నాం అంటే ఏం అభివృద్ధి చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఒక్క చెరువు రంగారెడ్డి హైదరాబాద్ లో 280 ఉంటే వదిలిపెట్టలేదు. 280 అన్ని కబ్జాలు పెట్టుకుంటారు. కబ్జాల ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు పేపర్ టీవీ చూస్తే ఎక్కడ ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారు, మంత్రి కబ్జా చేస్తున్నారు, కబ్జాలలో నెంబర్ 1 ఉన్నారు. మీరు అభివృద్ధి ఏం చేయాలి, దీంట్లోనే అభివృద్ధి అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. మీ వర్షన్ అంతా చెప్పిర్రు. సో గతంలో 12% రిజర్వేషన్లు మైనార్టీలకు సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఇచ్చింది, హామీ ఇచ్చింది, నెరవేరిందా? ఈ 8 ఏళ్లలో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఆచరణ ఏమైంది అనేది ఆయన క్వశ్చన్ రేజ్ చేస్తా ఉన్నాడు. సో దానికి ఏం చెప్తారు సమాధానం? ఒక్కటండి, ఇప్పుడు 12% రిజర్వేషన్ కొన్ని ముస్లింలకు అది కాకుండా వేరే విధంగా చేస్తాం. అట్లా మేమన్ని కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాం అంటలేము. ఎప్పుడైనా ఎవరు చెప్పిన మాట మేము 4 చెప్తే 4 చెప్తే మేము 40 వేరే విధంగా చేసినాం. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళకి రైతు బంధు బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, కార్పొరేటర్లకు రావట్లేదా? ఒకటి చెప్పాలి, మరి ఎందుకు తీసుకుంటారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే డబ్బు ప్రజలకు ఇస్తున్నాం కదా. ఇవాళ మేము దళిత బంధు 100కో 200కో 300కో ఇంప్లిమెంట్ చేసినాం. తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీని అంగీకరించే సీన్ లేదని కేంద్ర అధికార పార్టీ విపక్ష పార్టీ
మీకు డిబేట్ ముచ్చటగా మూడోసారి ముద్దుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఒకసారి నాగేష్ గారు మీ వర్షన్ చెప్పండి. దీనికి ఇంకా తిరిగే లేదు. అన్నగారు వింటే సమాజానికి మాటలు చెప్తాను. అన్నగారు ఓపిక ఉండాలి. ఇప్పుడు అన్నగారు చెప్పండి, మిమ్మల్ని అడుగుతాను, రెండే అంశాల గురించి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధించి అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, ఈ రెండు ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఒక్క మాటలో మీ ఆన్సర్ చెప్పండి. రెండవ విషయం, ఇద్దరు పార్టీ నేతలు కూడా ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 17 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళారు అనేది బీజేపీ నుంచి వచ్చినటువంటి వర్షన్. ఇక్కడ బీజేపీ నుంచి ఐదుగురు కార్పొరేటర్లు ఎటుపోయారు అని చెప్పేసి ఇక్కడ అధిక బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఈ రెండింటికి మీరేం సూటిగా సమాధానం చెప్పదలుచుకున్నారో అది సూటిగా సమాధానం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి 19 ఎమ్మెల్యేస్ వెళ్ళారని మీరు క్వశ్చన్ అడిగారు కదా. 100% కాంగ్రెస్ పేరు చెప్పుకొని నెగ్గి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ పరంగా కాదు, అంటే ఓ అసెంబ్లీలో మెంబర్ అయితే డిస్క్వాలిఫై చేసి మళ్ళీ బీఆర్ఎస్లో మళ్ళీ రీఎలక్షన్ పెట్టుకొని చేర్చుకోవాలి వాళ్ళకి. ఇక్కడ ఇల్లీగల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకోటి, వాళ్ళైతే నీతి తప్పిర్రు. రాజకీయాల్లో మిగతా 4 ఉన్నారు, వాళ్ళ 5 ఉన్నారు, వాళ్ళ హానెస్టీ చూడండి. మనం ఇది క్వశ్చన్ చేయలేము, రైట్? సెకండ్, ఇందాక అంటున్నారుగా అన్నగారు, ఏది బీజేపీ అన్నగారు అంటున్నారు డెవలప్మెంట్ దేశం లెవెల్ నుంచి తెలంగాణ లెవెల్కి అన్ని వాళ్ళే చేశారని. ఒక యాక్ట్ ఉంటుంది అన్నగారు, అది నేషనల్ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కింద వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వట్లేదు. బెంగాల్ నుంచి, రాజస్థాన్ నుంచి, హర్యానా నుంచి ఓ మూమెంట్ వస్తుంది, హర్యానా కాదు హిమాచల్ నుంచి ఓ మూమెంట్ వస్తుంది, ఢిల్లీ చలో అని. ఎందుకంటే వాళ్ళకు పేమెంట్స్ ఇవ్వట్లేదు. వీళ్ళు ఏదో ఆధార్ కార్డ్ లింక్ చేయండి అని మబ్బి చెప్పి ఎంప్లాయ్మెంట్ చేయట్లేదు నరేగా కింద. అంత అబద్ధాలు చెప్పే పార్టీ బీజేపీ పార్టీ. ఈ బీఆర్ఎస్కి వచ్చే సెకండ్ మీ క్వశ్చన్ మర్చిపోతున్నాను, కానీ బీఆర్ఎస్ మిత్రులకు నాది ఒక ఇది, రైతు బంధు ఇస్తున్నామని గొప్పగా చెప్తున్నారు. రైతు బంధుల్లో కౌలు రైతులు ఉన్నారా అన్న? మల్లారెడ్డి లాంటి సమాజానికి అటు పోవాలంటే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. నేను ఫైనల్ గా అడిగిన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలలో ఇక్కడ టీవీ డిబేట్ లో అగ్రీ అవుతున్నారు. నాగేష్ గారు టాపిక్ అలాంటి అన్న మళ్ళీ టాపిక్ కే వస్తున్నాము. ఓ అధికార పార్టీ డ్యూటీ ఏందన్నా, హామీలు చెప్తే ఫుల్ఫిల్ చేసి బియాండ్ చేయాలి. ఇంకా కొన్ని చేసాం కొన్ని చేయలేదు అని బీఆర్ఎస్ మిత్రులే చెప్తున్నారు, అంటే అగ్రి అవుతున్నారు. ఇప్పుడు అంగీకరిస్తుందా కాంగ్రెస్ పార్టీ? అంగీకరిస్తుందా? ఎస్సీ ఎస్టీ గురించి ఎస్సీ ఎస్టీ అని సపరేట్ చేయకుండా బహుజన్ సమాజానికి, ఒకవేళ ఎస్సీ ఎస్టీ గురించి వస్తే మేము సబ్ ప్లాన్ క్రియేట్ చేసాము, అక్కడ మన బీఆర్ఎస్ అది ఇన్వాలిడ్ చేసింది. అది పక్కన పెడితే బహుజన సమాజం గురించి అన్న మండల్ కమిషన్ ఏ అయితే ప్రొవిజన్ పెట్టిందో పివి నరసింహరావు ఇంప్లిమెంట్ చేశాడు, తర్వాత మన్మోహన్ సింగ్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 2 గవర్నమెంట్ 2 రాష్ట్రాల్లో ఉందన్న. ఛత్తీస్గఢ్లో ఓబీసీ సీఎం, రాజస్థాన్లో ఓబీసీ సీఎం. అంత చిత్తశుద్ధిగా ఉంటాం, సమాజం గురించి పోరాడతాం, సమాజం న్యాయంగా మాట్లాడతాం. ఒక్క ఫ్యామిలీ డబ్బా కొట్టము, నెక్స్ట్ టైం మేమే పవర్ లోకి వస్తామని అంత అహంకారంతో మాట్లాడము. బీజేపీ మిత్రులు అంటున్నారు డెవలప్మెంట్ రాబోయేది ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అని. నేను అంటానన్నా, ఇక్కడ నెక్ పర్ టకాఫర్ అంటే అపోజిషన్ లో 2 పార్టీ పోరాడతాయి తెలంగాణ సమాజంలో. అది అబద్ధానికి సత్యానికి సర్వోదయాకి ఫైట్ అవుతుంది. అదే కాంగ్రెస్ అండ్ అదే బీఆర్ఎస్. ఈసారి చెప్పండి అన్న, మా యూత్ కాంగ్రెస్ కానివ్వండి, మా ఎన్ఎస్ఐ విద్యార్థులు కానివ్వండి, అందరు జైల్లో ఉన్నాడు 30 lakhs పేపర్ కేసులో. అది మీడియాలో పెట్టమనండి. నెక్స్ట్ 1 month లో కాంగ్రెస్ పార్టీ ఇంకెన్నో ఉంటుందన్నా. ఇవన్నీ వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ కుంభకయ్య. థ్యాంక్ యూ నాగేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు, అండ్ థ్యాంక్ యూ రాజు యాదవ్ గారు. సో మొత్తంగా తెలంగాణకు అమిత్ షా రావడం కొంత ఆసక్తి రేపుతా ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఇటు ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా కేసీఆర్ని గద్దదించడే అంటూ కూడా అమిత్ షా మాట్లాడుతున్నారు. కానీ కేంద్రం చెప్తున్నటువంటి మాటలకు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇంప్లిమెంటేషన్ సంబంధం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఖండిస్తూ ఉన్నారు. ఇక మైనార్టీ రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్ల ఎత్తివేస్తే ఖచ్చితంగా ఊరుకునేదే లేదంటూ కూడా 2 పార్టీలు కూడా మండిపడతా ఉన్నాయి. మరి ఫైనల్ గా ఏం జరగబోతా ఉంది? అమిత్ షా మరొకసారి కూడా తెలంగాణకు రాబోతా ఉన్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? ఏమంటారు చూద్దాం. మరో డిబేట్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్.